నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. భారతీయ సంస్కృతిలో జీవితాంతం కలిసి నడిచే బంధానికి పునాది వేసింది వివాహ పరిచయ వేదికలు. ప్రముఖ వ్యాఖ్యాత జిఎన్ దీక్షితులు. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మొండి వైఖరి నిరసిస్తూ డిపో కార్యాలయంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలు. 11వ రోజు నిర్వహించిన దీక్షల్లో పాల్గొన్న పలువురు కండక్టర్లు, డ్రైవర్లు, యూనియన్ నాయకులు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మహిళల స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ. మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను స్వయం ఉపాధికి వినియోగించుకోవాలని సూచించిన ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవనలత. భారతీయ సంస్కృతిలో జీవితాంతం కలిసి నడిచే బంధానికి పునాది వేసిన వధూవరుల పరిచయ వేదికలు అని ప్రముఖ సంస్కృత ఆంధ్ర ఉపన్యాసకులు, వ్యాఖ్యాత పండిత జిఎన్ దీక్షితులు పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో వైకానస వివాహ పరిచయ వేదిక 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శ్రీ వైకానస సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వైకానస వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. సేవా సంఘం అధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రధాన వక్తగా వచ్చేసిన దీక్షిత్ మాట్లాడుతూ హైందవ సంస్కృతిలో వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అలాంటి గొప్ప సంస్కృతిని కాపాడేందుకు వైకానస సేవా సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వ్యవస్థాపకుడు యోగానంద చక్రవర్తి, ధార్మిక ప్రచారకర్త పండిత హయగ్రీవాచార్యులు, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు పండిత మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, ద్వారకా తిరుమల వేద పాఠశాల అధ్యాపకులు దివి మేఘ నరసింహకుమార్, సేవా సంఘం గౌరవాధ్యక్షులు దివి లక్ష్మీ నరసింహాచార్యులు, దివ్యవర్ధిని సభ ఉపాధ్యక్షులు ఎన్ వేణుగోపాల్, ఉపన్యాస కేసరి టి అనంత ఆచార్యులు, ప్రవాస భారతీయులు ఆర్బివి రమణాచార్యులు, టి రఘు, వేదాంతం మాధవ కుమార్, దీవి మేదిని శ్రీనివాస్ చక్రవర్తి, పరశురాం రామగోపాల్, దీవి రాధాకృష్ణమాచార్యులు, తెనాలి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక సంఘ ప్రతినిధులు ప్రకాష్ రావు, సత్యకుమార్, రాజేంద్ర ప్రసాద్, దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. తాతయ్య అటు నుంచారా ఒకసారి కొంచెం ఇటు తిరగండి మీరు కూడా. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వైఖానస వధూవరుల యొక్క పరిచయ వేదిక ప్రారంభించి 10 సంవత్సరములైనటువంటి కారణంగా 10వ వార్షికోత్సవం ఈరోజు జరగబోతుంది. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి దాదాపు 500 మంది దంపతులుగా మారి చక్కగా దీనికి ఆనందాన్ని చేకూర్చారు. కాబట్టి ఈ వార్షికోత్సవం ద్వారా మరికొంతమంది చక్కగా వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వేదికను తెనాలి గోవర్ధన స్వామి గుడిలో ఏర్పాటు చేయడం కూడా ముదావహమైనటువంటి విషయం. సామాజిక తత్వం కలిగినటువంటి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి మూలకారకులైనటువంటి యోగానంద చక్రవర్తి గారిని చాలా అభినందించాలి. వయస్సు చిన్నది, సేవ గొప్పది అయినప్పటికీ కూడా ఎంతో
బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎన్నో రకాలుగా అందరినీ సమర్థిస్తూ వివాహమైనటువంటి ప్రతి వాళ్ళంతా కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రోత్సాహకరంగా మరింత ముందుకు వెళుతున్నటువంటి యోగానంద చక్రవర్తికి చక్కగా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయవలసిందిగా కోరుతూ దీని ద్వారా వైఖాన సోదరులంతా కూడా వైఖానస వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డివి యోగానంద చక్రవర్తి గారి ద్వారా 10 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ వేదికను ఇంతవరకు కూడా ఫేస్బుక్ మాధ్యమాల ద్వారానే పరిచయం చేయడం జరుగుతోంది. అలా కాకుండా ఒక ప్రత్యక్షమైనటువంటి వేదికను ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో వైఖాన సేవా సంఘం ద్వారా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఈ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు అలాగే ఇతరమైనటువంటి దేశాలు ప్రదేశాల నుండి కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది ఈ వేదికకు రావడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో 500 మందికి పైగా వివాహాలను ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్వహించారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి ప్రాంతీయంగా ఈ వేదికలను ఏర్పాటు చేసి మరింత మందికి కుటుంబాలకు సహకరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా సేవా కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మేము సంకల్పించి ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు శ్రీ గురుభ్యో నమః విఘ్నస్మః గురవే నమః నమఃశివాయ నమః. నా పేరు డివి యోగానంద చక్రవర్తి. తెనాలిలోని ప్రముఖ దేవాలయం శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిని. 10 సంవత్సరాల క్రితం మాది వైఖానస శాఖ, బ్రాహ్మణుల్లో అతి అల్పసంఖ్యాకమైన శాఖల్లో మాది కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 లక్షల మంది జనాభానే మా శాఖలో కలిగి ఉంటారు. అందువల్ల మాలో ఒక యోగ్యమైన సంబంధం కావాలంటే చాలా వ్యయప్రయాసాలు ఓర్చాల్సి వస్తుంటుంది. అందువల్లనే 10 సంవత్సరాల క్రితం ఫేస్బుక్ సామాజిక మాధ్యమం ద్వారా వైఖానస వధూవరుల పరిచయ వేదికని ఒక గ్రూప్ ప్రారంభించాను. అది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో భగవంతుని అనుగ్రహం, గ్రూప్ సభ్యు యొక్క సహకారంతో దాదాపు 500 పైన వివాహాలు జరిగి వారంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ సందర్భంగా మా తెనాలి వైఖానస సేవా సంఘంలో నేను కోశాధికారిగా ఉంటున్నాను. మా సంఘ అధ్యక్షులు శ్రీమాన్ మేడూరి శ్రీనివాసమూర్తి గారు, మా సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ వేదాంతం మాధవ్ కుమార్ గారు, సంయుక్త కార్యదర్శి శ్రీమాన్ తమిరిసి రఘు గారు, ఇతర గౌరవ సభ్యులందరూ కలిసి ఈ సందర్భాన్ని ఒక వేడుకగా మనం జరుపుకుందాం, దాని తెనాలి వేదికగా మన సంఘం ఆతిథ్యంలో ఈ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిద్దామని వాళ్ళు సంకల్పించారు. వారందరి సహకారంతో ఈ 10 సంవత్సరాలుగా గ్రూపులో ఉన్నటువంటి 6,800 మంది సభ్యుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇలాగే వీరందరి సహకారం 10 కాలాల పాటు ఉండాలని, ప్రతి వైఖానస యువకుడు యువతి యోగ్యమైన సంబంధాలు కలిసి నవనిర్మాణానికి ఉన్నతమైన వ్యక్తిత్వం, ఎటువంటి అపేక్ష లేకుండా సమాజ సేవ చేయాలనుకోవటం, అందులోనూ మన సంఘం వారికి వైఖానస సమాజం వారికి సేవ చేయాలనుకో, అందులో వివాహం ఇది కొద్దిగా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే వాడు బాగుంటే కీర్తి, లేకపోతే ఆర్తి ఈవికి. కాబట్టి అలా కాకుండా ఆయన ఆరాధించేటువంటి ఆ స్వామివారి మీద ఉంచి భారమంతా ఆయన నిండు మనస్సుతో చక్కగా చేస్తున్నాడు. కాళిదాస్ మహాకవి రఘువంశంలో మాట్లాడాడు, జ్ఞానే మౌనం క్షమాశక్తవు త్యాగే శ్లాఘా వివర్గీయః గుణానుబంధిత్వా తస్య సప్రసవాయివా. జ్ఞానం విషయంలో మౌనం ఉండాలి. అన్నీ తెలుసు కదా అని చెప్పి వచ్చినవన్నీ రానివన్నీ చెప్పకూడదు. అలాగే క్షమాశక్తం, శక్తి కలిగిన వాడు సహనంగా ఉండాలి. ఆ సమయం వచ్చేదాకా డిపో మేనేజర్ మొండి వైఖరి నశించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఆదివారంతో 11వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు పలువురు యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా 11వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ దీక్ష నందు ఆదివారం కండక్టర్లు సిహెచ్ గోవిందమ్మ, కె బాలమ్మ, ఎం గురవయ్య కూర్చున్నారు. జోనల్ నాయకులు ఐ రాజేష్ ఖన్నా, డిపో అధ్యక్ష కార్యదర్శులు వి శంకర్రావు, నలుకుర్తి సుధాకర్ రావు, డిపో గౌరవ సలహాదారులు బి సాంబశివరావు,
సీనియర్ నాయకులు ఆళ్ల వెంకట కృష్ణారెడ్డి, అంబటి శ్రీనివాసరావు, కె భూషణం, గ్యారేజీ నాయకులు నల్లూరి ప్రసాద్, బాలాజీ, మహిళా నాయకులు ఆర్ఏఎల్ కామేశ్వరి, నాగమణి, షేక్ హజరాబీ, కె ప్రభావతి మరియు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పాల్గొని మద్దతు తెలిపారు. ఈరోజు తెనాలి డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలి డిపో మేనేజర్ గారి నిరంకుశత్వానికి, ఆయన యొక్క చేస్తున్నటువంటి అరాచకాల మీద 11 రోజుల మట్టి మనం ఈ రిలే నిరాదీక్షలు చేయడం జరిగింది. ఈ దీక్షలో ఒకటో రోజు నుంచి ఈ రోజు వరకు దీక్షలో కూర్చున్న వారికి, అలాగే వారికి సంఘీభావం తెలిపిన వారికి ఎంప్లాయీస్ యూనియన్ తరపున, డిపో కమిటీ తరపున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ రోజుల్లో ఆర్టీసీని పరిరక్షించడం కోసం జేఏసీగా ఏర్పడి అన్ని రకాలుగాను పైన మామూలుగా ఉద్యమాలు చేస్తూ ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తుంటే, ఈ డిపోలో డిఎం గారు మనకున్న అధికారాలను, మనకున్న హక్కులను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని యూనియన్ల మధ్య చిచ్చు పెడుతూ, తగాదాలు పెడుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పుకుంటూ ఈ విధమైన ఈ కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన. కాబట్టి ఏ నాయకుడు సాధించినా కానీ ఉద్యోగికి ఉపయోగపడే పని అయితే అందరూ హర్షించాల్సిందే. ఎవరు చేసినా, నేను చేసినా, ఇంకోటి చేసినా ఉద్యోగికి ఉపయోగపడే పని చేయాలా. ఎవరు చేసినా మేము సంతోషిస్తాం. కానీ ఆ చేసే విధానంలో తేడాలు ఉన్నాయి. ఆ చేసే విధానాన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటగడతా, ఒకళ్ళకొకళ్ళ తగాదలు పెడతా ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అయ్యా, సిఐ గారు 7 రోజులు లీవ్ ఇవ్వాలి, కంట్రోల్ పాయింట్లో మామూలు చార్ట్ బుకింగ్ వాళ్ళు 2 రోజులు లీవ్ ఇవ్వాలి. ఇది కొత్త విషయమా? ఈరోజు ఈయన సృష్టించిందా? ఆయన ఇవ్వటం లేదు కాబట్టే కదా లెటర్ ఇచ్చింది. అలా ఆయన అలాంటి వాటికి లెటర్ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే డీడీ చేస్తారనుకోండి, 16 గంటలు ఉద్యోగం చేస్తే 2వ రోజు స్పెషల్ ఆఫ్ ఇవ్వాలి. అది కూడా మామూలుగా కాగితం రూపంలో ఆఫీస్ లెటర్ ఇస్తే సంతోషిస్తాం. డీడీ చేసిన వాళ్ళకి డీడీ డబ్బులు ఇవ్వాలి, అది కూడా లెటర్ ఇవ్వమనండి. ఉన్న వాటినే కొత్తగా ఇచ్చినట్టుగా జనాలకు చూపిస్తా ఇక్కడ ఉన్న సమస్యల్ని ఒక్కో కొమ్మలను నరుక్కుంటా చెట్టును నాశనం చేయాలనే ఉద్దేశంతో, ఈ ఉద్యమాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు డిఎం గారు. అయితే మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిత్తులు మారిన వేషాలు వేసినా సరే ఈ సమస్య తీరేదాకా, మా సమస్యలకు న్యాయమైన పని జరిగేంత వరకు మేము ఉద్యమాన్ని ఆపమని మీరు దీన్ని గమనించాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన తెనాలి డిపోలో గత 11 రోజుల నుంచి ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ఈ డిఎం గారికి మొండి వైఖరికి నిరసనగా ఈ దీక్షలు కొనసాగించాము. ఇప్పటివరకు మేము డిపో సమస్యల గురించే ప్రస్తావించాము. కానీ ఈ రోజు నుంచి మన డిపో మేనేజర్ గారే మాకు పెద్ద సమస్యగా తయారై ఇక్కడ మా మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు. ఉద్యోగస్తుల మధ్య తారతమ్యాలు పెంచుతూ వాళ్ళ మధ్య విద్వేషాలు పెంచుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మా యొక్క పందాన్ని మార్చుకొని ఈ డిపో నుంచి ఈ డిపో మేనేజర్ వెళ్ళేదాకా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. వివిధ దశల్లో మేము దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే రేపు మంగళవారం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎంప్లాయీస్లను ఉద్యోగస్తులు తెనాలి డిపోకి ఇచ్చేసి ఈ మహాధర్నాలో పాల్గొంటారు. అలాగే పట్టణంలోని వామపక్షాలు కానీ, అలాగే ఏఐటీసీ వాళ్ళు కానీ, వివిధ సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు, అలాగే ఆర్టీసీ అంటే ప్రజలందరికీ సంబంధించింది కాబట్టి అనేక మంది పాల్గొని రేపు మహాధర్నాలో కార్యక్రమం చేపడతామని అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి డిఎం గారు ఇప్పటికైనా మీ యొక్క కుతంత్రాలు మానుకోండి. చివరి వరకు పోరాడతాం. మీరైనా పోవాలి, మేమైనా పోవాలి. చివరికి ప్రాణత్యాగానికి మేము సిద్ధమని మీకు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు పుట్టి అన్వేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంజీ స్వాదర్ హోంలో స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు పుట్టి అన్వేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారి ఆశీస్సులతో జీఎంజీ స్వాదర్ హోంలో స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నార్థులకు అన్నదానం నిర్వహించి మానవతా సేవను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ కుద్దూస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి, టౌన్ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరి శ్రీధర్, స్టేట్ తెలుగు యువత సెక్రటరీ పాలడుగు ప్రణీత్ పాల్గొని పుట్టి అన్వేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తెనాలి పట్టణ తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ కొనికి గోపీకృష్ణ, గుంటూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేత కొసరాజు సన్నీ, గడ్డిపాటి యశ్వంత్, ఐనంపొడి జితేష్, పాలడుగు హనీత,
వేలినేని వంశీ, జట్టి ఆశ్రిత్, వల్లభనేని విక్కీ, ఘని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ్ముడు పుట్టి అన్వేష్ గారి జన్మదిన వేడుకలు శక్తి సదనంలో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఈ మధ్యకాలం మొన్న టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షులు మన సన్నీ గారిది, తర్వాత మన జితేష్ గారిది, రీసెంట్గా ఇవన్నీ కూడా వారంలోనే ఇవన్నీ కూడా ఇవాళ టౌన్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు అన్వేషి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ యువత ఆధ్వర్యంలో కొల్లూరు శ్రీధర్ గారు కానివ్వండి, వారి స్నేహితులు వీరంతా కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి వీళ్ళంతా ప్రతి ఒక్కళ్ళది ఇళ్లల్లో చేసుకునే దానికన్నా కూడా 10 మందికి సహాయం చేసే దాంట్లో ఉన్న ఆనంద వీర అనే ఆలోచనతోటి ప్రతిదీ ఇక్కడ పెట్టడం, మా సోదరులు ప్రతి కార్యక్రమానికి కూడా మా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారిని కానివ్వండి, అట్లాగే మా ప్రతిపక్ష నాయకులు త్రిమూర్తి గారు కానివ్వండి, నన్ను కానీ ఇక్కడికి పిలవటం, ఇందులో మేము కూడా పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంటా ఉంది. చాలా సంతోషం. రానున్న రోజుల్లో పుట్టి అన్వేష్ ఇంకా వారి రానున్న రోజుల్లో వారికి ఇంకా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి మంచి కార్యక్రమాలు ఇటువంటి శ్రీధర్ గారు ప్రతిదీ కూడా పట్టుకొని, అట్లాగే మన గోపి గారు, మన అన్వేష్ గారికి వీళ్ళంతా కూడా అందరూ యువత అంతా కూడా రానున్న రోజుల్లో మంచి పార్టీకి అండగా ఉండాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు విద్యార్థి విభాగ అధ్యక్షులు మా అల్లుడు పుట్టి అన్వేష్కి పార్టీ తరఫున మనందరి అభిమాన నాయకులు ఆల్పాటి రాజా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో పాటు ఏదైతే తనకి పార్టీ తరఫున బాధ్యత చెప్పారో పార్టీకి అండగా విద్యార్థి విభాగాన్ని ఉత్తేజపరుస్తూ పార్టీకి ముందు నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషికి భగవంతుడు ఎల్లవేళ అండగా ఉండాలి. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా అన్ని విధాలుగా కూడా భగవంతుడు అన్వేష్కి ఆయురారోగ్యం, శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అన్నట్టుగా మదర్ తెరీసా గారి మాటలకి స్ఫూర్తిదాయకంగా ఈనాడు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ గారి మిత్ర బృందం సన్నీ, అన్వేష్, రోహిత్, ప్రణీత్ వీళ్ళందరూ కూడా బంధువుల మధ్యలోనో స్నేహితుల మధ్యలోనో వేడుకలు చేసుకోవటం కాదు, ఎవరైతే అనగాని వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఆసరా కావాలో ఇలాంటి శక్తి సాధన హోంలో 10 మంది పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయాలి, సేవ చేయాలనే మంచి సంకల్పంతో చేసుకున్నటువంటి ఈ యొక్క వేడుక అందరికీ స్ఫూర్తిదాయంగా ఉండాలి. అందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వాటిని ప్రోత్సహించి 10 మందికి సహాయపడే కార్యక్రమం చేయాలని అట్లా చేస్తున్నటువంటి వీళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున మా నాయకుడు రాజా గారి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మహిళలకు రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనలత పేర్కొన్నారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన 2 రోజుల ఉచిత వర్క్షాప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 60 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ కళల్లో శిక్షణ పొందారు. మొదటి రోజు శ్రీమతి లక్ష్మీ అలేఖ్య వేస్ట్ టు బెస్ట్ విధానంలో వ్యర్థ వస్తువులతో అలంకరణ సామాగ్రి తయారీపై ప్రాయోగిక శిక్షణ అందించారు. అనంతరం శ్రీమతి జ్యోతి కాంత్ వివిధ రకాల కేశాలంకరణ, వేణి తయారీ పద్ధతులను నేర్పించారు. రెండవ రోజు లక్ష్మీ అలేఖ్య ఫ్యాబ్రిక్ పెయింటింగ్, తంజావూరు పెయింటింగ్ కళల్లో శిక్షణ ఇవ్వగా వసంత భారతీయ నృత్య రూపాలు, వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిక్షణలో పాల్గొన్న మహిళలు నేర్చుకున్న కళలను స్వయంగా రూపొందించి ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, గాయత్రి, అనురాధ పాల్గొని శిక్షణార్థులను అభినందించారు. మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను స్వయం ఉపాధికి వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. నమస్కారం అండి. రెయిన్బో ట్రస్ట్ నుంచి 2 రోజులు ట్రైనింగ్ కార్యక్రమం పెట్టాము. ఇవి ఉచిత ట్రైనింగ్ క్లాసెస్. నిన్న వచ్చేటప్పటికి వేస్ట్ నుంచి బెస్ట్ డెకరేటివ్ ఐటమ్స్ నేర్పించాము. చక్కగా నేర్చుకునేవన్నీ కూడా మళ్ళీ చేసి చూపించి వెళ్ళారు. అవే కాకుండా బ్యూటీషియన్ జ్యోతికాంత్ గారు రకరకాల హెయిర్ స్టైల్స్, వేణి అలంకరణ, వేణీలు ఎలా చేయటం కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఇవన్నీ కూడాను వచ్చిన వాళ్ళందరూ కూడాను విశేషంగా ఆదరించి నేర్చుకోవడం కూడా చక్కగా నేర్చుకున్నారు. ఈ సెకండ్ డే ట్రైనింగ్ వచ్చేటప్పటికి తాంజూర్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ తాంజూర్ పెయింటింగ్, ఇది చాలా ఫేమస్ బయట. ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఇది నేర్పిద్దామనే ఉద్దేశంతో మా లక్ష్మీ అలేఖ్య గారు నేర్పిస్తున్నారు.
ఇది కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇవన్నీ కూడా ఉచిత శిక్షణ తరగతులు. ఇవన్నీ కూడాను మా సభ్యుల సహకారంతో వాళ్ళు ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మేము చేయగలుగుతున్నాము. ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ ఇంకా ఇవే కాకుండా సర్వీస్ యాక్టివిటీసు, ఇవే కాకుండా వినోదాత్మకమైన యాక్టివిటీస్ కూడా మా రెయిన్బో ట్రస్ట్ నుంచి ముందుకు వస్తాం, ఇంకా ముందు చేస్తామని చెప్తున్నాము. ఇదే కాకుండా మేము రెయిన్బోని మా ఫ్యామిలీగా అనుకుంటాము. ఈ ఫ్యామిలీని మేము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చేయబోతున్నాము. సో సభ్యుల్ని పెంచుకొని ఇంకా ఎక్కడైతే ఎవరెవరికి అవసరం ఉందో అందరికీ కూడాను, అది కూడా ముఖ్యంగా మహిళలకు, ఎందుకంటే రెయిన్బో అంటేనే మేము మహిళల కోసం పెట్టింది కాబట్టి మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అటెండ్ అవ్వడానికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చేసి ఇంకా ముందు మా సేవల్ని విస్తృతం చేస్తామని రెయిన్బో ట్రస్ట్ నుంచి ఫౌండర్ ఆఫ్ రెయిన్బో ట్రస్ట్ రెయిన్బో ట్రస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా ఫౌండర్ ఒకటే మోటివ్తో వెళ్తున్నారండి. ప్రతి మహిళకి విలువలతో కూడిన ఆర్థిక స్వాతంత్రం ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే నేపథ్యంలో ఎప్పుడు శిక్షణా తరగతులు కానివ్వండి జరిపించే మేము కార్యక్రమాలన్నీ అదే మోటివ్ని మేము అచీవ్ అవ్వడానికే చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఇప్పుడు 2 రోజులు మహిళలకి ఉచిత శిక్షణా తరగతులని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మేము బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఇంట్లో దొరికే మెటీరియల్స్ గురించి, వాటి నుంచి మనం ఎలా గిఫ్ట్స్ చేసుకోవచ్చు, ఎలా ఆర్టికల్స్ తయారు చేయొచ్చు అన్నది చూపించాము. ఈరోజు చాలా ఇంపార్టెన్స్ ఉన్న తాంజూర్ పెయింటింగ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఉన్నట్లు మేము ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ముందు డిజైన్. ఈరోజు రెయిన్బో ట్రస్ట్ వారు మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు, అందుకని వచ్చాము మేము, నేను మా ఫ్రెండ్. ఇక్కడ ఈ కార్యక్రమాలు నిన్న ఇవాళ బాగా జరుగుతున్నాయి. చాలామంది నేర్చుకుంటున్నారు ఈ పెయింటింగ్లు, అవి చాలా బాగా నేర్చుకున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటివి మహిళలు నేర్చుకుని వాళ్ళ ఉపాధి కోసం కూడా పనికొస్తాయి ఇవి. కాబట్టి అందరు ఇంతమంది నేర్చుకుంటున్నారు. ఇందులో సగం మందికైనా ఇది వాళ్ళకి లైఫ్కి ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. ఇందుకు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో ఇంకా మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాలలో బాగా నేర్చుకుని పైకి రావాల్సిందిగా అందరికీ మా రెయిన్బో ట్రస్ట్ తరఫున ఇంతకు ముందు కూడా మా జీవన్లత గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలని మా రెయిన్బో ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ 2 రోజుల కార్యక్రమంలో మన కూచిపూడి నాట్య సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా అవగాహన సదస్సుని, నేను వసంతదుర్గ కూచిపూడి డాన్స్ టీచర్ని, నాకు ఈ అవకాశం కల్పించారు. డాన్స్ అందరూ నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే మా పిల్లలు ఏదో 4 పాటలు నేర్చుకున్నారు, ఒక 5-6 ప్రదర్శనలు ఇచ్చారు అని కాకుండా మన కూచిపూడి యొక్క మన కళల యొక్క గొప్పదనాన్ని తెలియచేయటము, అండ్ అలాగే మనకి డిఫరెంట్ స్టేట్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఒక్కొక్క స్టేట్ ఫామ్కి ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనే వాటి గురించి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నేను మహిళలందరికీ కూడా చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మన రెయిన్బో ట్రస్ట్ మొదలుపెట్టి దగ్గర 15 సంవత్సరాలు అవుతుందండి. మన జీవన్లత గారి ఆధ్వర్యంలో పలుమంది ఆడవాళ్ళకి ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆలోచనతో మేడం గారు పలు రకాల విద్యలు నేర్పాలి, స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంపాదించుకోవాలి, ఉపాధి ఉండాలని గొప్ప ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. పెయింటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, వర్కులు అన్నీ నేర్పిస్తున్నారండి. నిన్న ఇవాళ 2వ రోజు, ఇవాళ కూడా పెయింటింగ్ క్లాస్ అనేది నేర్పిస్తున్నారు. ఇంకా ముందు చాలా ప్రోగ్రామ్స్ మీ ముందుకు వస్తామని మా రెయిన్బో ట్రస్ట్ తరఫున మీ అందరికీ తెలియజేయడం జరిగింది. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్లో 1986-87 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరటం సంతోషంగా ఉందని అలనాటి స్నేహితులంతా మీడియాకు తెలిపారు. తెనాలి తాలూకా హైస్కూల్ 86-87 10th క్లాస్ బ్యాచ్ ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం తెనాల్లో ఉన్న అతి కొద్ది మంది కలిసి జెండా చెట్టు వద్ద గోల్డెన్ బేకరీలోని రమాకాంత్ షాపు వద్ద విషెస్ చేసుకోవటం జరిగింది. అలాగే మినీ గెట్ టుగెదర్ జరుపుకుందామని మిత్రులందరూ నిర్ణయించారు. దసరా నవరాత్రుల్లోని ఆదివారం అంటే అక్టోబర్ 18 తెనాల్లో జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ బ్యాచ్ లోని స్నేహితులందరూ రావాలని పిలుపునిచ్చారు. చిన్ననాటి తీపి గుర్తులు గుర్తు చేసుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాసరావు, నాలం రజనీ కుమార్, సురేష్, రమాకాంత్, శ్రీనివాసరావు, సుబ్బారావు, ఆంజనేయులు, కోట పున్నారావు, గాలేశ్వరరావు, కుమార్, మువ్వల శ్రీనివాసరావు, రాము, కామరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ సంస్కృతిలో జీవితాంతం కలిసి నడిచే బంధానికి పునాది వేసింది వివాహ పరిచయ వేదికలు. ప్రముఖ వ్యాఖ్యాత జిఎన్ దీక్షితులు.
తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మొండి వైఖరి నిరసిస్తూ డిపో కార్యాలయంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షలు 11వ రోజు నిర్వహించిన దీక్షల్లో పాల్గొన్న పలువురు కండక్టర్లు, డ్రైవర్లు, యూనియన్ నాయకులు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన మహిళల స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ. మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను స్వయం ఉపాధికి వినియోగించుకోవాలని సూచించిన ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవనలత. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.